హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 15th నవంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే బీహార్లో ఎన్డీఏ ప్రభంజనం. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అందులో బీహార్లో ఎన్డీఏ కూటమి అత్యధిక ఓట్లతో విజయం సాధించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ చరిత్ర సృష్టించింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ 202 సీట్లతో గెలుపొందింది. బీహార్లో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాలు 243. అయితే ఎన్డీఏ 202 గెలుచుకుంది. అలాగే మహాగఠ్ బంధన్ 34, ఎంఐఎం 5, ఇతరులు 2 సీట్లు గెలుపొందడం జరిగింది. అత్యధిక 202 సీట్లతో ఎన్డీఏ కూటమి గెలుపొంది చరిత్ర సృష్టించింది. ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించింది. 101 సీట్లకు పోటీ చేసి 89 సీట్లు గెలుచుకుంది భాజపా. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే వృక్షమాత తిమ్మక్క కన్నుమూత. వృక్షమాతగా గుర్తింపు పొందిన సాలుమరద తిమ్మక్క 114 ఏండ్లు తుది శ్వాస విడిచారు. కుదూరు నుంచి హులికల్ వరకు 4.5 కిలోమీటర్ల పొడవున 385 మర్రి మొక్కలను నాటారు. ఇలా ఆమె రాష్ట్రంలో 8,000కు పైగా మొక్కలు నాటింది. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ సహా కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారం, కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్తో పాటు వందల పురస్కారాలు అందుకున్నారు. ప్రభుత్వం ఆమెను పర్యావరణ రాయబారిగా 2022లో నియమించి మంత్రివర్గ హోదాను కూడా కల్పించింది. వృక్షమాతగా గుర్తింపు పొందిన తిమ్మక్క కన్నుమూసింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే తెలంగాణకు టైటిల్. జాతీయ పికిల్ బాల్లో తెలంగాణకు టైటిల్ లభించింది. జాతీయ పికిల్ బాల్ ఛాంపియన్షిప్లో తెలంగాణకు టైటిల్ దక్కింది. ఆరోగ్యకర జీవన శైలి ఉత్పత్తుల సంస్థ ప్రియా, అలాగే సబల మిల్లెట్స్ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ఈ పోటీల్లో పురుషుల 40+ విభాగంలో తెలంగాణ జోడీ విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్లో మహారాష్ట్రకు, అండర్-14లో బాలుర విభాగంలో గుజరాత్కు ట్రోఫీలు దక్కాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూసినట్లయితే తెలంగాణలో చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. తెలంగాణ స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఇలాంటి టాపిక్స్ చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. కిశోర బాలికలతో స్నేహ సంఘాలు. తెలంగాణలో 15 నుంచి 18 ఏండ్ల వయసు గల కిశోర బాలికల సాధికారతే లక్ష్యంగా వారితో రాష్ట్రవ్యాప్తంగా స్నేహ సంఘాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 65,615 మందితో 6,138 స్నేహ సంఘాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఇలా స్వయం సహాయక సంఘాల మాదిరి ఇవి కూడా పనిచేయనున్నాయి. మంత్రి సీతక్క రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్లు ప్రజాభవన్లో లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి బాలిక సురక్షితంగా, ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉండేలా సమాజానికి నాయకురాలిగా తీర్చిదిద్దేందుకు ఇవి కృషి చేస్తాయి. కిశోర బాలికలతో తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంఘాల మాదిరిగానే స్నేహ సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. 15 నుంచి 18 ఏండ్ల వయసు గల బాలికలతో స్నేహ సంఘాలు. అలాగే నెక్స్ట్ టాపిక్ సిచువాన్ నౌకను రంగంలోకి దింపిన చైనా. నీటిపై ఉంటూ నేలపై యుద్ధం చేయగల యుద్ధ నౌక సిచువాన్ను చైనా ట్రయల్ కోసం రంగంలోకి దింపింది. ప్రపంచంలోనే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ వ్యవస్థ ఉన్న తొలి యుద్ధ నౌక ఇది. దీనిని ట్రయల్ కోసం చైనా రంగంలోకి దించింది. అలాగే నెక్స్ట్ టాపిక్
భూమిపైకి తిరిగొచ్చిన చైనా వ్యోమగాములు. షెన్జౌ 20 వ్యోమనౌకతో అంతరిక్షంలోకి వెళ్లిన 3 వ్యోమగాములు గత వారం భూమికి రావాల్సి ఉండగా చిన్నపాటి అంతరిక్ష శకలం ఈ వ్యోమనౌకను ఢీకొట్టిన నేపథ్యంలో ప్రయాణం వాయిదా పడింది. ఇప్పుడు తిరిగి షాన్జౌ 21లో భూమిపైకి క్షేమంగా చేరుకున్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్ అంగారకుడి పరిశోధనకు ఎస్కాపేడ్. అంగారక గ్రహం గురించి లోతుగా పరిశోధించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్కాపేడ్ ప్రయోగం విజయవంతం అయింది. అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజిన్కు చెందిన భారీ న్యూగ్లెన్ రాకెట్ ఈ వ్యోమనౌకను నింగిలోకి ప్రవేశపెట్టింది. ఫ్లోరిడాలోని కేప్ కెనవేరల్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. 2027 నాటికి అంగారకుడి కక్షలోకి చేరనుంది. అనంతరం అందులో ఉన్న బ్లూ, గోల్డ్ ఉపగ్రహాలు పనిచేయడం ప్రారంభిస్తాయి. ప్రయోగం అనంతరం న్యూగ్లెన్ తిరిగి భూమిని చేరుకుంది. ఇప్పటి వరకు స్పేస్ఎక్స్కు మాత్రమే పునర్వినియోగ రాకెట్ పరిజ్ఞానం ఉంది. తాజాగా బ్లూ ఆరిజిన్ సంస్థ కూడా ఈ సత్తాను సాధించింది. పునర్వినియోగ రాకెట్ వ్యవస్థను ఉపయోగించి బ్లూ ఆరిజిన్కు చెందిన న్యూగ్లెన్ రాకెట్ వ్యోమనౌకను నింగిలోకి ప్రవేశపెట్టింది. ఇది చాలా ఇంపార్టెంట్. దేనికి సంబంధించి అంటే అంగారక గ్రహంపై పరిశోధనలకు గాను ప్రయోగించడం జరిగింది ఎస్కాపేడ్ అనే ప్రయోగం. ఇది ఫ్రెండ్స్ టుడే నవంబర్ 15, 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.